చేసినటువంటి అవగాహన సదస్సుకు ప్రధాన వక్తగా ఇచ్చేసినటువంటి గురువు గారు లక్ష్మణరావు గారికి నమస్కారం. అలాగే తులసి మేడం గారికి కూడా నమస్కారం. ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అట్లాగే ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ రెండు విషయాలు. ఒకటి మన సార్ గురించి. మనం కేఎస్ లక్ష్మణరావు గారి గురించి తులసి మేడం గారు పరిచయం చేశారు. సార్ ఎవరు అంటే నడుస్తున్న విజ్ఞానం అన్నమాట. నడుస్తున్న విజ్ఞానం. ఈ రాష్ట్రంలో అనేక వేల మందికి తన గైడెన్స్ ద్వారా ఉపాధి మార్గాలు చూపించినటువంటి గొప్ప విద్యావేత్త. అన్ని విషయాల మీద అవగాహన కలిగినటువంటి గొప్ప విజ్ఞానవంతులు సారు. 3 సార్లు, ఒక్కసారి కాదు 3 సార్లు కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఎలా గెలుపొందారు? ₹1 కూడా ఖర్చు చేయకుండా. సాధ్యమా ఈ రోజుల్లోని? సాధ్యమా? బయట చూస్తున్నాం కదా, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు చిన్న చిన్న పదవులకి. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా 3 సార్లు గెలిచారంటే సార్ ఎలాంటి వారు మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎన్నో పుస్తకాలు రాశారు. అన్నిటికీ మించి రాజ్యాంగం మీద సార్ అపారమైనటువంటి పరిజ్ఞానం ఉందన్నమాట. రాజ్యాంగం అంటే మనకు తెలుసు కదా, మన భారతదేశంలో ఉండేటువంటి వ్యవస్థలన్నీ మనం దేని ద్వారా నడుస్తున్నామంటే రాజ్యాంగం మీద ఆధారపడే నడుస్తున్నాం. అటువంటి రాజ్యాంగం గురించి చాలా చక్కగా వివరిస్తూ అందరికీ కూడా అవగాహన కల్పిస్తారు సార్. అలాగే మనం కృష్ణా గుంటూరు జిల్లాలకు వెళ్ళి చూసినట్లయితే రోజు సారు కనీసం 10-15 సమావేశాల్లో పాల్గొని మన విద్యార్థులు, నిరుద్యోగులు, అలాగే కార్మికులు, కర్షకులు, ఎవరన్నా సమస్యలు, అంగన్వాడీ వాళ్ళు, టీచర్లు సమస్యలు ఉంటే ఆ సమస్యల ఉద్యమంలోకి వెళ్ళి వాళ్ళ తరఫున పోరాడేటువంటి మహావ్యక్తి మన లక్ష్మణ్ సార్. అటువంటి సార్ మనం డబ్బులు ఇచ్చి తీసుకురాలేము. మన కోసం జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజామున లేచి మన ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. చక్కగా సార్ చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, ఇంటికి వెళ్ళిన తర్వాత మననం చేసుకొని, గుర్తుంచుకొని, జీవితంలో ఉపయోగించుకొని ప్రయోజకులు అవుతాం. థ్యాంక్ యూ.